ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఈ సవాళ్ళు ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఇంత ఒత్తిడి మధ్యలో ఇంత తీవ్రతరమైన ఒకవైపు అధికార పక్షం పూర్తిగా కూడా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి వన్ సైడ్గా ఎలాగైనా ప్రయత్నాలు చేయడం అన్నది ఖాయంగా కనిపిస్తోంది ఇప్పుడున్న పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అసలు? ఒక విషయం అండి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అనగానే మొత్తం అందరూ తడిపేసుకున్నారండి. కానీ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అనగానే పిఠాపురం ప్రజలు ఆ కాశీ విశ్వేశ్వరుని పూజించినట్టు పూజించి ఆయనకి 1,00,000 ఓట్లు మెజార్టీ ఇచ్చి పంపిస్తామని చాలా సమావేశాల్లో తెలియపరుస్తున్నారండి. ఒకప్పుడు 2019 ఎలక్షన్లో భీమవరం ప్రజలు ఎన్నో తాయిలాలకి ఆశపడి ఆయన్ని ఓడించామని ఈరోజు కూడా అక్కడ బాధపడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయండి. ఒకటి మాత్రం వాస్తవం అండి, మీరు ఇక్కడ మిథున్ రెడ్డి గారిని పెట్టినా, రాష్ట్రం మొత్తం నుంచి రకరకాల ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడర్లు పెట్టినా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం అన్నది కల్లా. ఎందుకంటే పిఠాపురం ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారండి. ఆయన ఇక్కడ నుంచి అసెంబ్లీకి వెళితే పిఠాపురం భవిష్యత్తే మారిపోద్ది. ప్రపంచ పటంలో పిఠాపురం అన్నది ఒక సువర్ణ పట్టణంగా నిలబడుతుందని. ఎందుకంటే మోడీ గారు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు గుజరాత్ అభివృద్ధి చెంది భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా ఉంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. అలాంటిది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గం మన దరిదాపుల్లో మనకి పెట్రోలియం, వివిధ రకాల ఉత్పత్తులు, SEZ మొత్తం అన్నీ ఉన్నాయి. వాటిని అభివృద్ధి పరచాలంటే ఒక దమ్మున్న లీడర్ ఉండాలి అని అనుకుంటున్నారు. ఇప్పుడు నేను ఈ సభాముఖంగా కోరుకునేది ఏదంటే పిఠాపురం ప్రజలు 100% జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపించడం తథ్యం. వాళ్ళు మద్యానికి కానీ డబ్బుకు కానీ వాళ్ళు ఇచ్చే తాయిలాలకు కానీ దేనికి లొంగరని పబ్లిక్గా కూడా చెప్తున్నారు. ఇక్కడ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక గతంలో మాట అన్నారండి, మీకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందో మాకు తెలుసండి. మీకు దమ్ముంటే ఇక్కడి నుంచి కాకుండా పిఠాపురం నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించి తీరుతానని మీరు శపథం చేశారు. దాన్ని మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఆ సత్తా లేదు కనుకే మీరు ఆ మాటకి ఈ పాటికి ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు. చెప్పలేదంటే మీ స్టామినా ఏంటన్నది ఈ సందర్భంగా తెలిసిపోతుంది. ఒకటి మాత్రం వాస్తవం, పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 ఓట్ల పైచలకు మెజార్టీతో పంపించడం అన్నది తథ్యం. జై జనసేన. మీరు చెప్పండి, ఇప్పుడు తాజా రాజకీయ పరిస్థితులు మీరేం మాట్లాడతారు? ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయంటే మందుకి డబ్బుకి లొంగుతారని చెప్పి జగన్ రెడ్డి రాజ్యాంగం పనిచేస్తూ ఉంది. కానీ ఒక మాట చెప్తా ఉన్నాం, ఇప్పుడు బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ కలిసి ఈ రోజుని కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇక్కడి నుంచి ఏమి చేయాలో తెలియక, ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఏం చేయాలో తెలియక ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ వీక్ అయిపోయాడనే విషయాన్ని తెలియపరచుకోవడానికి మిథున్ రెడ్డి అనే వ్యక్తిని తీసుకురావడం జరిగింది. ఒక నిజాయితీ పరుని ఓడించడానికి ఒక రౌడీ షీటర్ని, ఒక కేసులున్న వాళ్ళని ఈరోజు గూగుల్ తల్లిని అడిగితే చెప్తుంది మిథున్ రెడ్డి మీద ఎన్ని కేసులు ఉన్నాయో. ఆ కేసులు చూసి రేపు ఆ కేసులనే మేము ప్రచారం చేస్తాం. కేసులున్న వ్యక్తిని నిజాయితీ పరుడి మీద తీసుకొచ్చి ఇక్కడ రౌడీజం, గూండాయిజం, మద్యం, డబ్బు పంచుదామని మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడే ఓ పెద్ద మనిషి మాట్లాడాడు మొన్న, మీరు జాయిన్ చేశారు కదా, దగ్గరుండి ముందుగానే మిథున్ రెడ్డికి రాకముందే ముందు చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళిపోయి అక్కడికి కాళ్ళు పట్టేసుకుని, బాబు నువ్వు నా ఎట్టి పరిస్థితుల్లో నా మాటను నిలబెట్టు అని చెప్పేసి ఆ మిథున్ రెడ్డి వస్తున్నాడు జాగ్రత్తగా మాట్లాడని చెప్పి నీ దగ్గరికి జీడిపప్పు వచ్చిందో, మామిడి తాండ్ర వచ్చిందో, మాకు పాలకావాలు వచ్చినాయో తెలియదు, కానీ డబ్బు వచ్చిందో బంగారం వచ్చిందో మాకు తెలియట్లేదు, కానీ వెంటనే నీ మనసు మారిపోయింది. కాపుల పక్షాన లేదు, నాకు వర్గం ఉందని చెప్పి నేను మీడియాలో నువ్వు చెప్తా ఉన్నావు. నీ వర్గాన్ని కాపాడుకోవడానికే వెళ్తావా? కాపు సామాజిక వర్గాన్ని పక్కన వదిలేసానని ఎంత చక్కగా వేదికగా నువ్వు చెప్పావో దాన్ని బట్టి అర్థమవుతుంది ముద్రగడ పద్మనాభం. దయచేసి ఈ ఉప్మా పెసరట్టుగాలను తీసుకెళ్ళి నీ వర్గం అని చెప్తా ఉన్నావు. ఉప్మా పెసరట్టుగాలు నీ వర్గం అంటే, ఉప్మా అంటే ఏంటి? నీ దగ్గర డబ్బు మూటలు తెచ్చేవాడు ఉప్మాగాడా? పెసరట్లు తెచ్చేవాడు నీకు ఉప్మాగాడా? ఏంది మాట్లాడుతావు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నువ్వు ఇక్కడ ఏదో చెప్తున్నావు. ఈవేళ కాకినాడ సిటీలోనే ఈరోజు 50-60 వేలు మెజార్టీ తక్కువ ఉండని ఏ పార్టీ, బీజేపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా, ఏ వ్యక్తి పోటీ చేసినా కూడా 60 వేలు మెజార్టీకి లేకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. 60 వేలు మెజార్టీ గ్యారంటీగా కాకినాడ సిటీ నుంచి వస్తుంది. పిఠాపురంలో నువ్వు మిథున్ రెడ్డి కాదు, ఆ చిత్తూరు జిల్లాలో ఉన్న 4 ఆ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొచ్చి నువ్వు ఒక నిలబెట్టినా
ఖచ్చితంగా నెగ్గేది పవన్ కళ్యాణ్. 1,00,000 ఓట్లు ఖచ్చితంగా వస్తాయి. పిఠాపురం ప్రజలు తక్కువ వాళ్ళు కాదు. కాకినాడలోనే ఏదో రాజ్యాన్ని చేద్దాం అనుకున్నావు, ఈ జిల్లాకి ఏదో చేద్దాం అనుకుంటున్నావు చంద్రశేఖర్ రెడ్డి గారు. కానీ మీకు చెప్తున్నాం, దయచేసి ఆలోచన చేసుకోండి. కాకినాడలోనే ముందు మీరు నెగ్గి చూపించండి. పిఠాపురం వెళ్ళి దమ్ముంటే మీరు జగన్కి అత్యంత ఆప్తుడు కాబట్టి పిఠాపురం పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్ మీద మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇంకొకసారి చెప్తా ఉన్నాం, ఎప్పుడు కూడా ప్రగల్భాలు పలక్కండి. పవన్ కళ్యాణ్ ఈ జిల్లాలో ఎక్కడ పోటీ చేసిన బాధ్యత నేను తీసుకుంటాను, ఓడింతాను అంటున్నారు. ఈవేళ కాకినాడ సిటీలో మీ వైఎస్ఆర్ కార్యకర్తలందరూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ చూస్తూ ఉన్నారు. దయచేసి నీ దగ్గర ఉన్న 100 మందిలో 90 మంది ఈరోజు కాకినాడ సిటీలో నేను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. నీ దగ్గర ఉన్న వాళ్ళే ఈ రోజున టీడీపీ, జనసేన బలపరచడానికి రెడీగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఏదైతే పవన్ కళ్యాణ్ పోటీ ప్రకటన నుంచి కూడా చాలా అంతా అప్పటి నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాలు రోజు రోజుకి హాట్ టాపిక్గా మారిపోయి ప్రస్తుతం నియోజకవర్గ ఓన్లీ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పోటీ ప్రభావం ఇప్పుడు కాకినాడ సెగ్మెంటే వరకునే పార్లమెంటు వరకు ఉంటుంది. 7 నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం కొట్టొచ్చినట్టు కనపడుతుంది. మెజారిటీ పెరుగుతుంది. మిగతా పార్టీ భాగంగా పొత్తులో భాగంగా వెళ్తున్నట్టు టీడీపీ అవ్వచ్చు, బీజేపీతో ముగ్గురు మిత్రపక్షంగా ఇప్పుడు పోటీలో నిల్చున్న సమయంలో ఆ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు పోటీ చేస్తున్న సమయంలో ఇప్పటికీ ఇంకా అభ్యర్థుల ప్రకటన ఖరారు కానప్పటికీ పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ పోటీ కాకినాడ జిల్లా నుంచి అని ప్రకటన తర్వాత ఆ ప్రభావం పక్కనే ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా అవచ్చు, తూర్పుగోదావరి జిల్లా అవచ్చు, ఈ 3 జిల్లాల నుంచి అత్యధిక ఓట్లని కొల్లగొట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కూడా కొంత అంచనాలు, అభిప్రాయాలు కూడా వ్యక్తపరుస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ పోటీ రాష్ట్ర రాజకీయాలను మారుస్తుందని ఒకప్పటి వరకు మాట అయితే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వరటికి శ్రీకారం చుడుతుందని తాజాగా ఇప్పుడు నడుస్తున్నటువంటి రాజకీయాలను బట్టి అర్థమవుతోంది. ఏదైతే ప్రతి మీటింగ్కి ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలు 1 నెల రోజుల్లో 35 రోజుల్లో ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంటుంది. ఈ లోపల ఎలక్షన్స్ అయిపోతే రిజల్ట్ కూడా నెల 15 రోజుల్లోపు వస్తుందని అందరూ ఆశించిన తరుణంలో 2 నెలలు ముందుకు జరిగి పూర్తిగా కూడా ఏదైతే ఇదంతా పెద్ద డబ్బుతో కూడుకున్న వ్యవహారం పూర్తి స్థాయిలో వైసీపీ ఇప్పటికే అన్ని సీట్లని ప్రకటించేసి డోర్స్ కూడా క్లోజ్ చేసేసిన పరిస్థితుల్లో 2 నెలల పాటు తమకున్న ఓటు బ్యాంకుని కాపాడగలుగుతుందా అంటే అది ఇప్పుడు సాధ్యపడే అంశమే కాదు. ఖచ్చితంగానే దాని వ్యూహమే పవన్ కళ్యాణ్ ఎంతకాలం వ్యూహం నాకుంది, మీరు నాకు వదిలేండి, నేను చూసుకుంటానన్న భాగం ఆయన చెప్పిన మాటకి ఇదే అర్థం అనుకుంటా అని తాజాగా ఓటర్లు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఒక రోజు కార్యక్రమం నిర్వహించాలంటే ఎంతమంది కార్యకర్తలకు భోజనాలు, టిఫిన్లు, సాయంత్రం ఖర్చులు, రవాణా, ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఇది ఎంత అవుతుంది ఒక రోజుకి? 1 నెలలో ఖర్చు పెట్టాల్సింది ఇప్పుడు అది కాస్త 2 నెలలకి జరిగిన సందర్భంలో ఓటర్లు వైసీపీ దగ్గరే ఉంటారా అంటే అంతా ఓటు ట్రాన్స్ఫర్ అన్న కాన్సెప్ట్ పెట్టిందే దానికోసం, మేము పొత్తు పెట్టుకున్నదే దానికోసం. ఇవన్నీ ముందే ఊహించాం. అదే రాజకీయ అనుభవం. రాజకీయం మా దగ్గర నేర్చుకోవాలి, మేము సీనియర్లు, రాజకీయాల్లో మేము హీరోలు అనే వాళ్ళకి ఇదే సమాధానంగా మౌనంగానే తమ పని చేసుకుంటున్నటువంటి పొత్తులు పార్టీలు విజయం వైపు దూసుకెళ్తున్నాయంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రయాణం అలాగే ఉంది, వాళ్ళ వ్యూహాలు అలాగే ఉన్నాయి. నియోజకవర్గంలో ప్రజలు కూడా నాడి ప్రస్తుతం అలాగే ఉంది. ఇదంతా ఒక్క పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 1 నెల తర్వాత పూర్తిగా వైనాట్ 175 అంటే మేము ఓడిపోవడానికి వైనాట్ 175 అన్నది కరెక్టే, 175 ఓడిపోతామని ఆ తర్వాత చెప్తారు అని ఇప్పుడు పొత్తులో భాగంగా వెళ్తున్న అభ్యర్థులైతేనో నియోజకవర్గ ప్రజలైతేనో పవన్ కళ్యాణ్కి సంబంధించి ముఖ్యంగా జనసేన పార్టీ సైనికులు, వీర మహిళలు కూడా గొంతెత్తి సవాళ్ళు ఇప్పటివరకు మీరు విసిరారు, మేము దానికి విజయంతో జవాబు చెప్తామంటూ కూడా ప్రస్తుతం వాళ్ళు మాట్లాడుతున్న తీరైతేనో వాళ్ళు చెప్తున్నటువంటి విధానం అయితేనో చూస్తేనే తెలుస్తుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గెలవడం తథ్యం. 1,00,000 మెజారిటీ, రికార్డు మెజారిటీ అయితే మేము ఇస్తాం. అది ఖచ్చితంగా తీరుతుంది. పిఠాపురం నుంచే పవన్ కళ్యాణ్ తమ రాజకీయ అరంగేటం ఇప్పటివరకు పార్టీ పెట్టి చాలా సాధక బాధలు అన్నీ అనుభవించి పూర్తిగా కూడా అసెంబ్లీకి వెళ్ళడం ఒక కలగా పెట్టుకుని దాన్ని నిజం చేయడానికి గతంలో కొన్ని అడ్డంకులు, అప్పుడు రాజకీయ అనుభవం లేనటువంటి ఈ పార్టీ కొంత ఇప్పుడు పూర్తి స్థాయిలో అనుభవం బలంగా కొద్ది రోజుల కింద నిర్మాణం అవడం, తర్వాత పోటీలో నిలబడడం, ఇప్పుడు పూర్తి స్థాయిలో గెలవడం అన్నదే ధ్యేయంగా ప్రస్తుతం జనసేన తన వ్యూహాలు అయితే రచిస్తూ ఉన్నది. దానిలో భాగంగానే పిఠాపురాన్ని చాలా వ్యూహాత్మకంగా ఎంచుకుని పవన్ కళ్యాణ్ అయితే పోటీలోకి దిగారని తెలుస్తుంది.
4 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం అయితే వస్తారు. ఒక భారీ సభ కూడా ఏర్పాటు చేసే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నారని, ముఖ్యంగా 4 రోజుల క్రితం వరకు టీడీపీ అసమ్మతి అయితే కొంత నెలకొంది. తాజాగా నిన్న కూడా అది సమస్య పోయింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిఠాపురం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గెలిపించడం నా 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 ధర్మం, నేను చేయవలసిన పనిలో అది ప్రథమ కర్తవ్యం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం, పునాదుల్లో ఉన్నటువంటి టీడీపీని పూర్తిగా ఈ పవన్ కళ్యాణ్ దాని మీద విజయం దిశగా నిలబెడతాం, రాష్ట్ర వ్యాప్తంగా అధికారాన్ని చేపడతామంటూ కూడా నిన్న చంద్రబాబు కలిసిన తర్వాత స్వయంగా వెల్లడి చేశారు. ఈరోజు మళ్ళీ కార్యకర్తల సమావేశం కూడా ఏర్పాటు చేసి తన కార్యకర్తలకి ఏదైతే మనోవేదనతో ఇప్పటివరకు టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్నటువంటి తన కార్యకర్తలకి కేడర్కి కూడా ఈ జనసేనతో కలిసి పనిచేసి ఉమ్మడిగా పవన్ కళ్యాణ్ విజయం కోసం అయితే కృషి చేయాలని మరొకసారి కూడా చెప్పనున్నారు. ఏదేమైనా ఇప్పటివరకు సింగిల్గా పవన్ కళ్యాణ్ ఉట్టించుంటే ముఖ్యంగా పిఠాపురం ఓటరు నాడి ప్రతి ఎలక్షన్కి వినూత్నంగా ఉంటుంది. ఒకసారి ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తే మళ్ళీ రెండోసారి ఆ ఎమ్మెల్యే ఆ పార్టీ నుంచి గెలవడం అన్నది ఇప్పటివరకు జరగలేదు. ముఖ్యంగా నెగ్గిన వాళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేతే కావడం, అలా ఉన్న ఓన్లీ కాపు నియోజకవర్గానికి సంబంధించి ఓట్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. అందులో 90,000కు దగ్గరగా ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లు గంపగుత్తగా పవన్ కళ్యాణ్కి పడతాయి. అలాగే ఆయన్ని ఒక స్టార్ హీరోగా, వీరాభిమానిగా వాళ్ళు ఉన్నటువంటి సినిమాల క్రేజ్తో పాటు రాజకీయంగా ఆయన తీసుకొచ్చినటువంటి కొత్త ఒరవడి ఏదైతే ఎక్కడా కూడా ఏ కార్యకర్తలను కానీ ఆకర్షించడంలో భాగంగానో ప్రలోభాలు గురి చేసో ఓటుని తమ వైపు తిప్పేందుకు ఇప్పటివరకు చాలా రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి అధికారం చేపట్టిన తర్వాత ప్రజలకి అభివృద్ధి అలాగే సంక్షేమం అనే పేరుతో ఏదో కొన్ని తాయిలాలు మళ్ళీ ట్యాక్సుల రూపంలో ప్రజల దగ్గర నుంచి తీసుకున్న డబ్బునే తిరిగి మళ్ళీ కొంత చెల్లించడం, కొంత తమ పార్టీ భవిష్యత్తు కోసం వాడుకోవడం అన్న చందాన్ని ఇప్పటివరకు ఒక పద్ధతిలో రాజకీయాలు నడిస్తే ఈసారి చాలా పరిశీలనాత్మక క్రియాశీలక రాజకీయాలు చేయాలి, డబ్బు మద్యం పంచని రాజకీయాల్ని శ్రీకారం చుడతామని పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగానే తాజాగా ఆ పద్ధతి కూడా అవలంబిస్తూ ఈ దిశగానే అడుగులు వేస్తూ విజయం వైపు దూసుకుపోతున్న పొత్తులో భాగంగా ప్రస్తుతం టీడీపీ జనసేన అభ్యర్థులు ఒకవైపు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అధికార పక్షానికి సంబంధించి అభ్యర్థులు పోటీలో నిల్చుని సవాళ్ళు ప్రతి సవాళ్ళతో రోజుకో రకంగా ఈ రాజకీయం మరింత వేడయ్యే అవకాశం కూడా లేకపోలేదు. చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.